శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ ముగిలిచెర్ల దత్తస్వామి మందిరం వారి ముగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర 15వ భాగము. పకీరు మాన్యానికి పయనం నివాసం. శ్రీ స్వామివారు తనకు ఈశ్వరాజ్ఞ అందిందని, ఇక ఒక్క క్షణం కూడా శ్రీధర్రావు గారింట్లో ఉండటం కుదరదని ఆ తెల్లవారుజామున తేల్చి చెప్పేశారు. ప్రభావతి గారు మనసు నొచ్చుకున్నా శ్రీ స్వామివారు తాను ఇక జాగు చేయకుండా వెళ్ళిపోవాలని నచ్చజెప్పారు. అమ్మా, నువ్వు బాధపడకు, నీ బిడ్డలాంటి వాడిని. మీ దంపతులిద్దరూ ఎప్పుడైనా నా వద్దకు రావచ్చు. తల్లివి నువ్వు, నిన్ను చూడాలనిపిస్తే నేను వస్తాను. ఇప్పుడు మాత్రం వెళ్ళి తీరాలి, తప్పదు అన్నారు దృఢస్వరంతో. శ్రీధర్రావు గారు ప్రభావతి గారిని లోపలికి తీసుకువెళ్ళి, ప్రభావతి, ఆయన వెళ్ళదలిచారు. మనసులో ఏముందో మనకు తెలీదు. వారు కోరిన విధంగానే మనం కూడా సగౌరవంగా పంపుదాము అన్నారు. అది కాదండి, ఆయనేమన్నా చపల చిత్తులా ఏమిటి ఈ జాములో అన్న ప్రభావతి గారి మాట పూర్తి కాకముందే, బాలోన్మత్త పిశాచ వేశాయ అని చదువుకున్నాము కదా అవధూతల గురించి. ఇది ఏ దశ తాలూకు ప్రభావమో మనకు తెలియదు. నువ్వు ఆరాటపడి కన్నీళ్లు పెట్టుకోకు, ఆయన గారు బాధపడతారు అన్నారు శ్రీధర్రావు గారు. ఇద్దరూ బయటకు వచ్చారు. శ్రీధర్రావు గారు పనివాడిని నిద్రలేపి గూడుబండి సిద్ధం చేయమన్నారు. పిలిస్తే పలికే మరో ఇద్దరిని కూడా పిలిపించి బండి సిద్ధం చేయించారు. ఈ లోపల ప్రభావతి గారు గబగబా గేదె పాలు పితికి కుంపట్లో వాటిని కాచి స్వామివారికి తెచ్చి ఇచ్చారు. ఆ సరికే శ్రీ స్వామివారు తన సరంజామా అంటే ధావళి, దండ కమండలాలు, జింక చర్మం వగైరాలు అన్నీ సిద్ధం చేసుకుని ఉన్నారు. ప్రభావతి గారిచ్చిన పాలు త్రాగి, నువ్వు ఖేదపడకమ్మా, అంతా శుభమే జరుగుతుంది అన్నారు. లేదు నాయనా అన్నారు ప్రభావతి గారు. ఈ తతంగమంతా చూస్తున్న సత్యనారాయణమ్మ గారు లేచి బండి దగ్గరకు వచ్చారు. ఆమెకు కూడా శ్రీ స్వామివారు వెళ్ళొస్తామని చెప్పి, అమ్మా, రామనామం మరవకుండా జపించు అని చెప్పి బండి ఎక్కేశారు. బండి కదిలి ఆవరణ దాటేదాకా బరువెక్కిన హృదయాలతో ఆ ముగ్గురు చూస్తూ ఉండిపోయారు. ఏదో పెద్ద మేరు పర్వతం కదిలి వెళ్తున్నట్లు, ఒక తేజోరూపం దూరంగా పోతున్నట్లు, తాముంటున్న ఇల్లు తాము కూడా దూది పింజల్లా తేలికైపోతున్నట్లు అనుభూతితో మునిగిపోయారు ఆ దంపతులు. అప్పటికి సమయం తెల్లవారుజామున 4. లోపలికి వెళ్ళి పడుకున్నారే కాని ఏమిటిది, ఎందుకిలా జరిగిందో అనే ఆలోచన వారిని కలచివేస్తోంది. ఉదయం 8 గంటలకల్లా మనుషులను పిలిపించి కొంచెం లావుగా ఉండే చిల్ల చెట్టు కొయ్యలు కొట్టించి, సజ్జ చొప్పను తెప్పించి, తాటాకు కూడా తెప్పించి ఇంకొక బండిలో సర్దించి 5-6 మనుషులను ఆ బండి వెంట పంపుతూ వీలైనంత త్వరగా పకీరు మాన్యంలో శ్రీ స్వామివారు కోరుకున్న చోట పాక వేసి ఆయన్ను అందులో ఉంచే ఏర్పాటు చేయమని చెప్పారు శ్రీధర్రావు గారు. సాయంత్రానికి పాక్షికంగానే పాక తయారైంది. పనివాళ్లు తిరిగి వచ్చి రేపటికి పూర్తి స్థాయిలో పాక సిద్ధమవుతుందని, శ్రీ స్వామివారు కూడా ఆ గూడుబండిలో ఉంటానన్నారని చెప్పారు. శ్రీధర్రావు దంపతులకు ఆ రాత్రి కూడా నిద్రపట్టలేదు. తెల్లవారి 6 గంటలకల్లా ఇద్దరూ నడిచి పకీరు మాన్యంకు చేరుకున్నారు. అక్కడ గూడుబండి కర్రల సహాయంతో నిలబెట్టి ఉన్నారు. అందులో ఉత్తరాభిముఖంగా అంటే శ్రీ స్వామివారు తపస్సు చేసుకున్న మాలకొండ ఉత్తరం వైపు ఉంది. ఆ దిక్కుకు కూర్చొని ధ్యానముద్రలో ఉన్నారు. దాదాపు అరగంట తర్వాత ధ్యానం నుంచి లేచి వీళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోతూ, మీరెందుకొచ్చారు అన్నారు. ఈ ఎముకలు కొరికే చలిలో మీరెలా ఉన్నారో అని ఆందోళనతో వచ్చాము అన్నారు. శీతోష్ణ స్థితులను తట్టుకోవడము, ఇంద్రియ నిగ్రహము యోగుల మొదటి సాధన. ఈ చలి నన్నేమీ చేయదు, మీరు ఆందోళన చెందకండి అన్నారు శ్రీ స్వామివారు నవ్వుతూ. మధ్యాహ్నం నాటికి పూరిపాక తయారవుతుందని, మాలకొండ నుంచి శ్రీ చెక్కా కేశవులు గారిచ్చిన మంచం కూడా తెప్పిస్తామని చెప్పి శ్రీధర్రావు దంపతులు ఇంటికి వచ్చేశారు. ఇంటికి రాగానే మార్నేని లక్ష్మీ నరసింహం అనే అబ్బాయిని పిలిచి,
శ్రీ స్వామివారు తినే ఆహారం అయిన పెసరపప్పు కలిపిన బియ్యంతో వండినది ఇచ్చి పంపించారు. శ్రీ స్వామివారు ఆ ఆహారం తీసుకుని వీలైతే శ్రీధర్రావు గారిని రేపు వచ్చి కలవమని చెప్పారు. శ్రీ స్వామివారు యథావిధిగా తన ధ్యానం చేసుకుంటూ ఆ గూడుబండిలోనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. పాక వేస్తున్న పనివాళ్లు సైతం విస్తుబోతున్నారు. సాధకులు, యోగులు, అవధూతలు వీళ్ల తపస్సుకు ప్రకృతి కూడా సహాయం చేస్తుందేమో. లేకుంటే దిగంబరంగా ఒక నిర్జన ప్రదేశంలో అత్యంత శీతాకాలంలో కూడా ఏమీ చలనం లేకుండా సమాధి స్థితిలోకి వెళ్ళిపోవడం సామాన్యులకు సాధ్యమా? సర్వం శ్రీ దత్తకృప. దత్తపాదములు. పకీరుమాన్యంలో ఆశ్రమ నిర్మాణ స్థలానికి చేరుకున్న శ్రీ స్వామివారు ఆ ప్రక్కరోజు శ్రీధర్రావు దంపతులను వచ్చి ఒకసారి కలవమని చెప్పి పంపారు. ప్రక్కరోజు ఉదయానికి శ్రీధర్రావు, ప్రభావతి గారులు వచ్చేశారు. ఆ సరికి శ్రీ స్వామివారి తాత్కాలిక నివాసం పూరిపాక సిద్ధమైపోయింది. అందులో 2 కొయ్యతో చేసిన బల్లలు కూడా పెట్టారు, ఎవరైనా వస్తే కూర్చోడానికి. శ్రీధర్రావు, ప్రభావతి గారులు వెళ్లేసరికి శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకుని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. శ్రీధర్రావు గారిని చూసి నవ్వుతూ, అన్నీ అమిరాయి, ఇక ఆశ్రమ నిర్మాణం దగ్గరుండి చూసుకోవచ్చు నేను అన్నారు. ఆపై ఒక్కసారిగా శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయారు. ఈ స్థలంలో ఆ దత్తాత్రేయుడి పాదముద్రలు ఉన్నాయి, మీరు చూశారా అన్నారు. శ్రీధర్రావు, ప్రభావతి గారులు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని, లేదండి, దత్తాత్రేయ స్వామి పాదముద్రలు మాకు తెలిసి ఇక్కడెక్కడా లేవే అన్నారు. లేదు లేదు, ఉన్నాయి, మీరు చాలాసార్లు చూసి ఉంటారు, గుర్తు తెచ్చుకోండి అన్నారు శ్రీ స్వామివారు. శ్రీధర్రావు గారికి చప్పున గుర్తుకొచ్చింది. స్వామి, ఇక్కడికి దగ్గరలోనే మన్నేటి ఒడ్డున పాదముద్రలున్న శిల ఉన్నది. అది ఎన్ని సంవత్సరాల నాటిదో తెలీదు, కానీ మా తండ్రి గారి చిన్నప్పటి నుంచి చూసేవారట. వారి తండ్రి గారు అంటే మా తాతగారు హయాంలోనే చూశారట. మేము మా మాగాణి పొలానికి ఆ దారిలోనే వెళుతూ ఉంటాము. ఎన్నో మార్లు చూశాము, కానీ దానిని మాకు శ్రీ సత్యనారాయణ స్వామి పాదాలుగా చెబుతూ ఉండేవారు. మా పిల్లలకు కూడా మేము అలానే చెప్పాము, కావాలంటే చూపిస్తాను అని ప్రభావతి గారి వైపు చూసి, నువ్వు రాగలవా అక్కడిదాకా అన్నారు. అమ్మను కూడా తీసుకువెళదాము. ఏమ్మా, నువ్వు కూడా మాతో రా తల్లి అన్నారు శ్రీ స్వామివారు. ఆశ్రమ నిర్మాణ స్థలం నుండి గట్టిగా 1-2 పర్లాంగుల దూరంలోనే మన్నేరు నది ప్రవహిస్తున్నది. ఆ నది ఒడ్డున ఉన్న శిల వద్దకు శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారిని తీసుకువెళ్లారు. పాదముద్రలు చెక్కినట్లుగా ఉన్న ఆ శిలాపలకాన్ని శ్రీ స్వామివారు తదేకంగా కొద్దిసేపు చూసి అక్కడే కూర్చొని ధ్యానం చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. సుమారు అరగంట గడిచిన తర్వాత సమాధి స్థితి నుంచి బయటకు వచ్చి, అమ్మా, ఇవి సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడి పాదముద్రలు. పశ్చిమ భారతంలో ఒకచోట చాలా ఎత్తైన ప్రదేశంలో ఇలానే శిల మీద ఆ దత్తాత్రేయుడు పాదముద్రలు ఉన్నాయి. మళ్ళీ ఇక్కడే ఆ స్వామి పాదముద్రలు ఉన్నాయి. ఈ భూమి ఒకప్పుడు దత్తక్షేత్రం, మరుగున పడిపోయింది. నా తపస్సుకు అనువైన స్థలంగా నేను పదే పదే ఎందుకు ఆరాటపడ్డానో తెలుసా? నాకు ఈశ్వరుడి ఆజ్ఞతో పాటు ఆ దత్తుడి ఆదేశం కూడా అందింది కనుక. భవిష్యత్తులో గొప్ప పుణ్యక్షేత్రంగా మారబోతోంది తల్లి ఈ స్థలం. శ్రీధర్రావు గారు, ఈ పాదముద్రలున్న శిలను భద్రపరచండి, ఆశ్రమ నిర్మాణం కాగానే అందులో ఉంచుదాము అన్నారు. ఆ సమయంలో శ్రీ స్వామివారి ముఖం అత్యంత ఆనందంతో వెలిగిపోతోంది. శ్రీ స్వామివారు సాష్టాంగ నమస్కారం చేసి భక్తి పురస్పరంగా ఆ పాదాలను తన చేతితో తడుముతూ ఆ చేతులను తన కళ్లకు, హృదయానికి అత్తుకున్నారు. తమ కళ్ల ముందు ఏదో ఒక మెరుపులాంటి తేజం శ్రీ స్వామివారిని తాకుతూ వెళ్ళినట్లు ఆ దంపతులకు గోచరించింది. ఆ వెలుగు చూడలేమన్నట్లు చప్పున కళ్ళు మూసుకున్నారు ప్రభావతి, శ్రీధర్రావు గారు. తాము ఎన్నో మార్లు ఆ దారంట వెళుతూ చూస్తున్న ఆ శిలాపలకంపై ఉన్నవి సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడి పాదముద్రలని ఆ దంపతులకు ఆ క్షణం వరకు తెలియదు. శ్రీధర్రావు, ప్రభావతి గారు భక్తిగా ఆ పాదాలకు మ్రొక్కారు. అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు శ్రీ స్వామివారు మౌనంగా ఉన్నారు. తానుంటున్న పూరిపాకలోకి వచ్చి పద్మాసనం వేసు కూర్చొని, అవధూతలకు, సాధువులకు చేసిన ఉపకారం ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది.
సంచిత పాపకర్మలను వాళ్ళు నిష్కామంగా చేసిన ఆ సేవ క్షయం చేసివేస్తుంది, జన్మరాహిత్యాన్ని కలుగచేస్తుంది. మీరు చేస్తున్న సేవ, పడుతున్న ఆరాటం ఊరికే పోదు. మీ ప్రారబ్ధపు కర్మలు అనుభవించక తప్పదు, కానీ ఉత్తమగతులు లభించడం మాత్రం తథ్యం అని చెప్పి మీరిద్దరూ కూడా ఈనాటి నుంచి నన్ను దత్తాత్రేయుడుగానే సంబోధించండి. అమ్మ, నువ్వు మాత్రం నన్ను నాయనా అని మామూలుగా పిలిచినా పలుకుతాను తల్లి అన్నారు. శ్రీధర్రావు గారు తమతో బండి వెనుక వచ్చిన మనుషులకు ఆనవాళ్లు చెప్పి ఆ బండిలోనే ఆ పాదముద్రలున్న శిలను తీసుకురమ్మని పంపించారు. కొద్దిసేపటికే దత్తాత్రేయ స్వామి పాదాలున్న శిలాపలకం అవధూతగా మారిన ఈ దత్తాత్రేయుడి వద్దకు క్షేమంగా చేరింది. నేటికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిర ప్రాంగణంలో ఆ దత్తపాదములు భద్రంగా ఉన్నాయి. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం దర్శించిన ప్రతి భక్తుడు ఆ దత్తపాదములకు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేసుకుని వెళ్లడం ఆనవాయితీ. ఎంతో మంది తమ కోర్కెలు కోరుకుంటూ ఆ పాదాలకు ప్రణమిల్లుతారు. ఒంగోలుకు చెందిన సుప్రసిద్ధ వైద్యులు శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారు ఆ దత్తపాదములకు ఒక చిన్న గుడి ఏర్పాటు చేశారు. సర్వం శ్రీ దత్తకృప. శ్రీ స్వామివారి జటాజూటం. శ్రీ స్వామివారు ఆశ్రమ నిర్మాణాన్ని పర్యవేక్షణ చేసే నిమిత్తం పకీరుమాన్యంలోని పూరిపాకలో స్థిరపడ్డారు. శ్రీ మీరాశెట్టి దంపతులు కూడా వారంలో 2-3 సార్లు అక్కడికి వచ్చి వెళుతున్నారు. శ్రీధర్రావు, ప్రభావతి గారు వీలున్నప్పుడల్లా శ్రీ స్వామివారిని దర్శించుకోవడం, వారు చెప్పే ఆధ్యాత్మిక విషయాలను విని ఆకలింపు చేసుకోవడము జరిగిపోతోంది. ఒకవైపు ఆశ్రమ నిర్మాణం కూడా మొదలైంది. శ్రీ స్వామివారికి ఆహారం మాత్రం శ్రీధర్రావు గారి ఇంటి నుంచే రోజూ వచ్చే ఏర్పాటు జరిగింది. శ్రీ స్వామివారు 6 అడుగుల పైనే ఎత్తుగా ఉంటారు. తెల్లని మేనిఛాయ, స్వచ్ఛమైన నవ్వు ఎప్పుడూ ఆ ముఖంలో తాండవిస్తూ ఉండేది. ఉదయం వేళ, సాయంత్రం వేళ ఆ పొలం చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అయితే ఒక ఖచ్చితమైన సమయం మాత్రం ఉండేది కాదు. ఎప్పుడు ధ్యానం నుంచి లేచి వస్తారో అప్పుడు మాత్రమే అలా నడుస్తూ ఉండేవారు. శ్రీ స్వామివారిది పొడుగాటి జుట్టు, నడుము వరకు నల్లని కేశాలతో ఉండేది. ఆశ్రమం కోసం త్రవ్విన బావి వద్ద నిలబడి ఆ బావిలోంచి బకెట్తో నీళ్లు తోడుకొని తలపై ధారగా పోసుకునేవారు. గంగావతరణంలో పరమశివుడిలాగా గోచరించేవారు. ఆ దృశ్యం చూడటానికి మనోహరంగా ఉండేది. ఆ తరువాత చిన్న తువ్వాలు తీసుకొని తన కేశాలను తుడుచుకునేవారు. వాటిని పాయలుగా విడదీసి నెత్తిమీద ముడిలాగా ముడుచుకునేవారు. అదొక ప్రక్రియ. కాలం గడిచిపోతోంది. ఒకరోజు శ్రీధర్రావు ప్రభావతి గార్లతో, అమ్మ, స్వామివారు గుండు చేయించుకున్నారు. మేము వెళ్లేసరికి స్వామివారు బోడిగుండుతో ఉన్నారు అని వాళ్ల పిల్లలు చెప్పారు. ముందు ఆ మాటలను ఆ దంపతులు నమ్మలేదు. పిల్లలు మళ్ళీ అదే మాట గట్టిగా చెప్పేసరికి నమ్మక తప్పలేదు. ఎందుకో ఆ దంపతులకు మనస్సు చివుక్కుమనిపించింది. ప్రభావతి గారు గబగబా ఇంటి పనులు ముగించుకున్నారు. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఆ భార్యాభర్తలు శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళిపోయారు. అక్కడ శ్రీ స్వామివారు ఆశ్రమ నిర్మాణం కోసం కట్టిన చిన్న గోడల మధ్య అటూ ఇటూ గుండుతో తిరుగుతూనే ఉన్నారు. నిన్నటిదాకా పెద్ద జటాజూటం లాంటి జుట్టుతో సాక్షాత్తు పరమేశ్వరుడులాగా కనిపించిన స్వామివారు ఇప్పుడు ఇలా కనబడేసరికి ప్రభావతి గారు ఉండబట్టలేక, నాయనా, మీ తపస్సుకు ఆ జుట్టు అడ్డం వచ్చిందా? ఇప్పుడెందుకు హడావిడిగా గుండు చేయించుకున్నారు అని అడిగేశారు. శ్రీ స్వామివారు పెద్దగా నవ్వేశారు. 2-3 నిమిషాల పాటు చిన్న పిల్లాడిలా నవ్వుతూనే ఉన్నారు. నవ్వడం ఆపి, నా తపస్సుకు నా జుట్టు అడ్డమేమిటమ్మా? ఇదా నీ ఆందోళన? ఇందుక ఇద్దరూ హడావిడిగా ఇక్కడికి వచ్చింది? రండి, ఇటు రండి. మీరు నా కోసం వేయించిన ఆ పాకలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని చెప్పి పాకలోకి తీసుకువెళ్లారు. శ్రీ స్వామివారు ఆ పాకలో మంచం మీద పద్మాసనం వేసు కూర్చున్నారు. ఎదురుగ్గా బల్ల మీద ప్రభావతి, శ్రీధర్రావు గారు కూర్చున్నారు. ఒక్కసారి పై కప్పు కేసి చూడండి అన్నారు శ్రీ స్వామివారు. చూశారు ఇద్దరు. మీరు పైకప్పు కోసం తాత్కాలికంగా చిల్లకర్రలతో వాసాలుగా వేశారు. వాటిని తొలుస్తూ కొన్ని పురుగులు చేరాయి. అవి ఒకటే రొద పెడుతూ ఆ కొయ్యలని తొలుస్తున్నాయి.
తెల్లటి పొడి నా నెత్తి మీద, శరీరం మీద, ఈ మంచం మీద పడుతోంది. శరీరాన్ని, మంచాన్ని దులుపుకుంటున్నాను, కాని ఈ జుట్టులో పడ్డ పొడిని తుడుచుకోవడం చికాకుగా ఉంది. ప్రతి గంటకు ఆ పొడి వదిలించుకోవడం కోసం తలస్నానం చేస్తున్నాను. నిన్ననే ఈ దారిలో మీ ఊరి మంగలివాడు వెళుతూ కనిపించాడు. నన్ను చూసి ఆగాడు. అతను పలానా వృత్తివాడు అని తెలిసిన తర్వాత దైవేచ్ఛ అనుకొని శుభ్రంగా గుండు చేయించుకున్నాను. ఇప్పుడు హాయిగా ఉంది అన్నారు నవ్వుతూనే. ప్రభావతి గారికి మెదడు చురుగ్గా పనిచేసింది. దాదాపు పుష్కరం పైగా కొన్ని కోట్ల జపం చేసిన మహనీయుడి జుట్టు అది. ఎంత మహిమాన్వితమై ఉంటుందో. అటువంటి జుట్టు ఊరికే వదిలేశారా? ఎక్కడ ఉంది? ఈ ఆలోచన చేసి, నాయనా, మరి ఆ జుట్టు ఎక్కడుంది అని అడిగేశారు. వాడినే పట్టుకొని పొమ్మన్నానమ్మా, నాకెందుకు అన్నారు శ్రీ స్వామివారు నిర్వికారంగా. అయ్యో నాయనా, 14 సంవత్సరాల పాటు మీ శరీరంతో ఉన్నది కదా. ఆ జుట్టు నాకు ఇచ్చి ఉంటే ఇంట్లో పూజామందిరంలో భద్రపరుచుకునేదానిని, లేదా సవరంలాగా చేయించుకొని నేను వాడుకునేదానిని. అతడికే ఇచ్చేశారే అన్నారు ప్రభావతి గారు నొచ్చుకుంటూ. అమ్మా, ఇంత దూరం ఆలోచించలేకపోయాను. ముందు దానిని వదిలించుకోవాలనే ఉన్నది తప్ప వేరే ఆలోచన లేదు తల్లి. పర్లేదులేమ్మా, నీకంత ఇష్టంగా ఉంటే నీ దగ్గరకే వస్తుంది, తపన చెందకు అన్నారు స్వామివారు. ప్రభావతి గారి మనసంతా ఆ జుట్టు మీదే ఉంది. అలా ఆలోచిస్తూనే ఇంటికి వచ్చారు. సర్వం శ్రీ దత్తకృప.